హాయ్ అండి. హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పావనిరెడ్డి నక్కను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకేం కాదండి, కొత్తూరులో ఉన్న సూర్యనారాయణమూర్తి గుడికి వెళ్ళాము. అది ఎక్కడ అనుకుంటున్నారా? మన వైజాగ్లోనే అనకాపల్లి దగ్గరలో ఉందండి. 9 కిలోమీటర్ల దగ్గరలో అనకాపల్లికి. అక్కడ వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్. నేను అదే ఇప్పుడు మీకు రూట్ మ్యాప్ చూపిస్తున్నాను. ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏంటనేది. టెంపుల్ చూస్తే మాత్రం మనం ఎక్కడికో వచ్చామనుకుంటామండి. చాలా అంటే చాలా మనం కళ్ళు తిప్పుకోలేమండి టెంపుల్ని చూసి, అంత బాగుంది. ఆ వ్యూ కూడా బాగుందండి. అందుకే మీకు చూపించడానికి మొత్తం వీడియో అంతా తీసాను. చూడండి, సూర్యనారాయణమూర్తి అక్కడికి వెళ్ళి కొంచెం పిక్స్ తీసుకో కదండి, చూపించడానికని కొంచెం పెట్టాను. చూడండి, చాలా అంటే టెంపుల్ మీరు మళ్ళీ మళ్ళీ అయితే మనం చూడలేమండి. మీరు మాత్రం వైజాగ్లో ఉండుంటే మాత్రం కంపల్సరిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్తీక మాసం కదండి, చూడండి బ్రిడ్జ్ దాటిన తర్వాత రైల్వే ట్రాక్ కూడా వస్తుందండి. చూడండి, పచ్చని పొలాల మధ్య ఎంత బాగుందో. నేను విశాఖపట్నం ఇలాంటి టెంపుల్ ఉందని నాకు ఇంతవరకు తెలియదండి. మా హస్బెండ్ తీసుకువెళ్ళారు. చాలా అంటే చాలా బాగుంది. నిన్న సండే కదండి, సండే తీసుకెళ్ళారు మమ్మల్ని. చాలా బాగుంది. మీరు వెళ్ళినా సరే మళ్ళీ మనకు తిరిగి రావాలని అయితే అనిపించిందండి, అంత బాగుంది. వ్యూ కూడా చాలా బాగుందండి. టెంపుల్ రష్గా కాదు, ఖాళీగా కూడా కాదు, అంత అంటే జనాభా కూడా లేరు ఎక్కువగా. అంటే కొత్తగా కట్టిన టెంపుల్ ఏమోనండి, ఎక్కువగా తెలియదు. అంతేకాక దూరంగా ఉంది, ఊరు లోపలికి ఉంది కాబట్టి. రోడ్డు మార్గం ఉంది, మెట్ల మార్గం కూడా ఉందండి. ఇప్పుడు మేము వెళ్తుంది రోడ్డు మార్గం అండి. మెట్లు కూడా చాలామంది ఎక్కుతున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా సరే పిక్నిక్ వేసుకోవాలన్నా చాలా బాగుంటుందండి. కొత్తూరు అనకాపల్లి, విశాఖపట్నంకి అనకాపల్లి దగ్గరలోని కొత్తూరు అండి. ముందు కొత్తూరే మనకు తగులుతుంది. తర్వాత అనకాపల్లి. చూడండి టెంపుల్ బయటన ఎంత అందంగా ఉందో. సూర్యనారాయణ టెంపుల్ అండి. మా జున్నమ్మ అండి, వాళ్ళ డాడీతో వెళ్తుంది, హాయ్ చెప్తుంది. టెంపుల్ మీద చూస్తే మాత్రం మరి ఇంకా అసలుకి చాలా సైలెంట్గా పీస్ఫుల్గా ఉందండి టెంపుల్ మాత్రం. ఎవరైనా వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి. గంటారామం చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయకుడు అండి. చూడండి అందరూ. గంటారామం చాలా పెద్దదండి. ఒక్క గంట సౌండ్ ఆ కిందన మెట్ల కిందన చాలా దూరంగా వినిపిస్తుందండి. చాలా పెద్ద సౌండ్ వస్తుంది. చూడండి, ఈ వీడియో మీకు అందుకే చూపించడానికే తీసానండి. ఫుల్ వీడియో నేను కూడా గంట కొట్టడానికి వెళ్తున్నాను. చూడండి, ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ స్పాట్ మర్చిపోకండి. చాలా అంటే చాలా బాగుంది. మైండ్ చాలా పీస్ఫుల్గా ఉందండి. వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఉంటుంది. ఇక్కడ దత్తాత్రేయుడు కూడా ఉన్నారండి. చాలా బాగుంది. దత్తాత్రేయ స్వామి మత్తికార అవతారం, కూర్మ అవతారం, అన్ని అవతారాలు ఉన్నాయండి. ఇంకా గుడి లోపలికి మీకు నేను ఫోటో ఒకటి తీసానండి, తీయలేదు. ఎందుకంటే ఎలా ఉంటుందో ఉండకపోవచ్చు. తీసామంటే తిట్లు కాయాలి ఎందుకని చెప్పేసి అవన్నీ ఏం చేయలేదు, నార్మల్గానే తీసాను. చూడండి ధ్వజస్తంభం ఎంత పెద్దది ఉందో. టెంపుల్ అయితే మాత్రం చాలా ఉంది. దత్తాత్రేయ స్వామిది కూడా ఉందండి. ఆంజనేయ స్వామి చూడండి ఎంత పెద్ద అతను, చాలా పెద్దది. ఎవరైనా చూడదలుచుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్తీక మాసంలో పిక్నిక్ వేయాలనుకుంటే ఈ స్పాట్ కూడా చాలా బాగుంటుందండి. అక్కడ ఉసిరి చెట్లు కూడా చాలా ఉన్నాయండి. చెప్తారు కదండి, ఉసిరి చెట్టు కింద తింటే చాలా మంచిదని చెప్పేసి. వెళ్ళండి, మర్చిపోవద్దు ఎవరును. ఇంకా చాలా చాలా ఉన్నాయండి. చూడండి, లక్ష్మీదేవి ఆవు, కోటి దేవతలు అంటారు ఆవులోనే. అక్కడ చూడండి జున్నమ్మ ఎలాగా ఉందా. అందరూ ఫోటో స్పాట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి. చాలా హ్యాపీగా కూడా నేను ఫీల్ అయ్యాను. సడన్గా మా హస్బెండ్ అన్నారు తీసుకెళ్తానని. తీసుకువెళ్ళండి అని చెప్పి నేను కూడా వెళ్ళాను. ఇది మెట్లు దిగే మార్గం అండి. మేము రోడ్డు దిగుతున్నాము. మెట్ల మార్గం కూడా చూపిస్తున్నాను మీకు. చూడండి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి,
ఆ పిక్ అయితే మరీ చాలా అంటే చాలా బాగుందండి. విగ్రహం చాలా బాగా చేశారండి. అది మాత్రం ఎవ్వరు మైమర్చిపోలేరు. అలా అనకాపల్లి కూడా వెళ్ళామండి. అక్కడ నుంచి అనకాపల్లి చూడండి, ఇది అనకాపల్లి బయటనే, ఇది అమ్మవారిది హాచి. చూడండి, భిక్షాందేవి, అన్నపూర్ణదేవి, నూకలం తల్లి అండి. చూడండి ఎంత బాగుందో అమ్మవారు. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీ పావనిరెడ్డి నక్క.